Hey, Prithviraj Surseti here. Welcome back to our channel. ఒకవేళ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. యాక్చువల్లీ మీకు తెలిసినట్టుగా మన స్టాక్ మార్కెట్ వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. సో ఆ భాగంలోనే ఇది నెక్స్ట్ పార్ట్ అనమాట. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. అసలు ఇన్వెస్టింగ్ అంటే ఏంటో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మీరు ఆ వీడియో కానీ చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లో దొరుకుతుంది వాట్ ఈజ్ ఇన్వెస్టింగ్ అనేది. ఈరోజు మనం ఒక ఇన్వెస్టింగ్ చేయాలంటే ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఉండాలి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్వెస్టింగ్ అనేది ఎక్కడైనా చేయండి, లెట్ ఇట్ బి మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ అవ్వచ్చు, షేర్ మార్కెట్స్ అవ్వచ్చు. బట్ ముఖ్య లక్షణాలు ఏంటున్నాయి ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే. ఓకే, లెట్స్ గో. అండ్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ మొదటి లక్షణం ఏంటంటే థరో ఇన్డెప్త్ రీసెర్చ్. థరో ఇన్డెప్త్ రీసెర్చ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే సో దానిపైన మీకు ఇన్డెప్త్ రీసెర్చ్ అనేది కావాలన్నమాట. అంటే దాని గురించి మొత్తం తెలిసి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అసలు ఫండ్ మేనేజర్ ఎవరు, ఎలా నడుపుతారు, ఏంటి, ఎవ్రీథింగ్ తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఎవ్రీ పారామీటర్ మీకు తెలిసి ఉండాలన్నమాట. మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్. లైక్ నేను ఇవన్నీ మీకు ముందు ఫండమెంటల్ అనాలిసిస్లో చెప్తాను. సో ఎగ్జాంపుల్ అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దాని గురించి మీకు మొత్తం తెలిసి ఉండాలన్నమాట. అండ్ సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఇన్వెస్టింగ్కి ఫేవరబుల్ ఆడ్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం ఎంత రీసెర్చ్ చేసినా సరే మన వరకు ఏంటి, ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో ఏదైనా కంపెనీని తీసుకుందామంటే దాని మేనేజ్మెంట్ అనాలిసిస్ చేస్తాం, బాగా బ్యాలెన్స్ షీట్ అంతా కరెక్ట్గా ఉందా అంటే 100% అయితే మన చేతిలో ఉందన్నమాట. మన వరకు మనం ప్రయత్నం చేస్తాం అనమాట. అండ్ కొన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ మన వరకు మ్యాక్సిమం రిస్క్ లేకుండా ఎంత బాగా రీసెర్చ్ చేస్తే అంత ఇన్వెస్ట్మెంట్ మనకి బాగుంటుంది అనమాట. లైక్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే మెయిన్ డెఫినేషన్ ఏంటంటే సేఫ్టీ ఆఫ్ క్యాపిటల్ విత్ యాడిక్వేట్ రిటర్న్. మన క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంటే 100 రూపీస్ని ప్రొటెక్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత రిటర్న్ ఎంత వస్తుంది అనేది దాని సెకండ్ పార్ట్ అనమాట. సో ఐ హోప్ మీకు ఫస్ట్ థరో ఇన్ డెప్త్ రీసెర్చ్ అండ్ ఫేవరబుల్ ఆర్డర్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అంటే తెలిసింది కూడా. అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ది థర్డ్ వన్. థర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ షుడ్ బీ హై. ఇప్పుడు మీరు ఏదైనా ఒక డబ్బుల్ని ఒక ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే రిటర్న్ అనేది హైగా ఎక్స్పెక్ట్ చేయండి. హైగా ఎక్స్పెక్ట్ చేయాలంటే మ్యాక్సిమం మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదంటే షేర్ మార్కెట్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. సో షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇది కూడా నేను రికమెండ్ చేయట్లేదు షేర్ మార్కెట్స్లో రమ్మని. బిఫోర్ కమింగ్ టు ద షేర్ మార్కెట్స్ సో మేక్ ష్యూర్ దట్ మీకు బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలన్నమాట. అసలు మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పడానికి గల మెయిన్ రీజన్ కూడా ఇదే. మీకు తెలిసి ఉండాలన్నమాట. థరో ఇన్ డెప్త్ రీసెర్చ్ దాని మీద పట్టు ఉండాలన్నమాట ఏ ఇన్స్ట్రుమెంట్లో పెడుతున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫోర్త్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇన్వెస్టింగ్ వచ్చేసి బయింగ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రీసెర్చ్ నాట్ మార్కెట్ రూమర్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లో మీ సొంత డబ్బులు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు పెడుతున్నారంటే రీసెర్చ్ చేసి మీరు రీసెర్చ్ చేసి పెట్టాలి తప్ప మార్కెట్లో ఎవరు ఏదో చెప్పారు, ఫ్రెండ్స్ ఏదో చెప్పారు, టీవీలో ఏదో చూసి చెప్పామని చెప్పి ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే మీ డబ్బులు మీరు సంపాదించిన డబ్బులు. సో మీరు సంపాదించిన డబ్బులు మీరు బాగా రీసెర్చ్ చేసి పెట్టారనుకో, రేపు పొద్దున్న మార్కెట్లో రూమర్స్ వచ్చినా సరే మీకు తెలుసు. ఎందుకంటే సొంతగా మీరు రీసెర్చ్ చేశారు కనుక మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో టీవీలో ఏదో చెప్పినట్టు, ఫ్రెండ్స్ ఏదో చెప్పినట్టు వాళ్ళ టిప్స్ అట్టి వాడుకుంటా మీరు ఫస్ట్ రీసెర్చ్ చేయడం నేర్చుకోండి అనమాట. ఇట్ టేక్స్ టైం, ఫస్ట్లోనే రాదు, కానీ మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకవేళ మీ ఫ్రెండ్ ఏదైనా ఏబీసీ స్టాక్లో ఇన్వెస్ట్ అయ్యాడు, ఇప్పుడు 20 రూపీస్లో ఇన్వెస్ట్ అయ్యాడు. ఆ సేమ్ స్టాక్ మంచిదే ఉండొచ్చు, కానీ మీకు 100 రూపీస్ దగ్గర సేమ్ స్టాక్ని రికమెండ్ చేస్తూ ఉండొచ్చు. సో అక్కడ మీరు రిటర్న్స్ అనేవి పొందలేరు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేనేదో చెప్తాను మీకు ఏబీసీ స్టాక్ ఎగ్జాంపుల్ తీసుకో బాగుంటుందని చెప్పి. బట్ రేపు పొద్దున మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ అవుతుంది రిగార్డింగ్ డ్యూ టు COVID-19 లైక్ ఏదైనా ఒకటి వచ్చిందనుకో. సో అటువంటి టైంలో ఏంటంటే నీ రిస్క్ అప్డేట్ అనేది తగ్గిపోతున్నాను. ఎందుకంటే నేను రీసెర్చ్ చేయలేదు, కానీ నేను రీసెర్చ్ చేశాను కనుక ఆ స్టాక్ పడినా సరే అది టెంపరీ ఫాల్ అని చెప్పి నాకు తెలుసు కనుక నేను ఇంకా యావరేజ్ చేస్తుంటాను. కానీ నువ్వు టిప్ మీద తీసుకున్నాను కనుక మీరు తీసుకోలేరనమాట. మీరు వెంటనే ఆ 50% పడగానే అది అమ్మేసి మిగతా ఇవి వచ్చేస్తారన్నమాట. చాలా తర్వాత మళ్ళీ బాధపడతారు, అనవసరంగా టిప్ తీసుకున్నాను ఫ్రెండ్ దగ్గర, టీవీలో చూసానని చెప్పి.
సో రిస్క్ అప్డేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రిస్క్ అప్డేట్ డిపెండింగ్ అపాన్ దే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, డిపెండింగ్ అపాన్ దే రిస్క్ అప్డేట్, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, ఇవన్నీ ఫైనాన్షియల్ బయాస్ ఏంటి, ఇవన్నీ ముందు చాప్టర్లో ఫండమెంటల్ అనాలిసిస్ చెప్తాను. సో ఈ చెప్పిన మెయిన్ లక్షణాలనే ఉండాలన్నమాట ఇన్వెస్టింగ్కి. థరో ఇన్ డెప్త్ రీసెర్చ్, ఫేవరబుల్ ఆడ్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ షుడ్ బీ హై అండ్ బయింగ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రీసెర్చ్, నాట్ మార్కెట్ రూమర్స్. ఐ హోప్ మీకు ఈ 4 లక్షణాలు చాలా బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. ఐ హోప్ మేము చేసిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐ హోప్ ఇట్ మే బీ హెల్ప్ఫుల్ టు సమ్వన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.